వ్యూవర్స్, వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 12వ అధ్యాయము 14వ రోజు పారాయణ. భక్తులతని మాటలు నమ్మక స్వామి దగ్గర చీట్లు వేస్తే వెంటనే సమాధి చేయించమని సందేశం వచ్చింది. వెంటనే బస్తాలతో కర్పూరము, ఉప్పు తెప్పించారు భక్తులు. లెక్కలేనన్ని అత్తరు, పన్నీరు బుడ్లు, పూలమాలలు, పట్టు వస్త్రములు సమర్పించారు. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవున, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంట తవ్వించారు. అందులో స్వామివారి పరుపు దిండు పెట్టి దానిపై స్వామివారిని తూర్పు ముఖంగా కూర్చుండబెట్టారు. వారిపై పట్టు వస్త్రం కప్పి మిగిలిన చోటంతా గంధం పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలు, మట్టితో నింపారు. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దానిమీద స్వామి వాడుకొను దుప్పట్లు, మట్టి ముంత ఉంచి వానిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. ఆ గ్రామం వారు తమకై తామే 40వ రోజున మండలాధారణ వరకు వచ్చే వారందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క రోజునే 10,000 మంది పైనే భక్తులు వచ్చారు. స్వాములు, హరిదాసులు వారికై వారే వచ్చి అఖండ నామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనములు చేశారు. నాటి నుండి నిత్యము 9 గంటలకు భజన, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా రాత్రి 7 గంటలకు నిత్యాన్నదానము జరుగుచున్నది. వెనుక స్వామివారు వెలిగించిన ధుని అగ్ని అలాగే కొనసాగిస్తున్నారు. కారణం, తామెల్లప్పుడూ దాని రూపంలో ఉంటామని స్వామి ఎందరికో దివ్య దర్శనం ఇచ్చారు. ఆ ధుని షిరిడీలోని ధుని వలె స్వామి యొక్క గురువుగారి రూపం కూడాను. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా అక్కడ చూచిన బరిగెల నాగయ్య గారు చెప్పారు. సామాన్యంగా మహాత్ముల చరిత్రలు 2 విధాలుగా ఉంటాయి. కొందరు భౌతికంగా జీవించి ఉన్నంత కాలము వారి దివ్యలీలలు ఎంతోగానో ప్రకటితమవుతాయి. కానీ వారు పరమపదించాక క్రమంగా గుప్తమవుతాయి. ఎన్నో ప్రఖ్యాత మహాత్ముల స్థానాలు అటు తర్వాత క్రమంగా నిర్మానుష్యం అవటం చూడవచ్చు. మరికొందరు మహాత్ములు భౌతికంగా జీవించినంతకాలం వారి దివ్యశక్తి అంతగా ప్రకటమవ్వక వారు పరమపదించాక మాత్రమే విజృంభిస్తాయి. శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర ఈ 2వ కోవకు చెందినది. చాలా కాలము స్వామి దర్శనానికి బహుకొద్ది మంది మాత్రమే, అది కూడా సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవారు. చివరి దశలో క్రమంగా సంధ్యాకాలానికి పక్షులు చెట్లను ఆశ్రయించినట్లు స్వామి చెంతకు ఇంకొద్ది మంది రాసాగారు. వీరికి కలిగిన అనుభవాలలో కూడా స్వామికి మరియు సాయిబాబాకు గల ప్రత్యేక అనుబంధం వెల్లడి అవుతూనే ఉన్నది. తాళ్ళూరి శ్రీనివాసులకు 1986లో ఒక రాత్రి చిత్రమైన కల వచ్చింది. మహ్మద్ రఫీ గారి గాన కచేరీలో పరమపదించిన మన దేశ ప్రధానులు, అధ్యక్షులు, ప్రజానాయకుల మధ్యలో గాంధీజీ కూడా కూర్చున్నారు. ఆయన ముఖం మాత్రం స్వామివారి ముఖంలాగా ఉన్నది. వారు స్వామియేనని తలచి శ్రీనివాసులు నమస్కరించారు. ఆయన లేచి అతని దగ్గరకు వచ్చి, "ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో" అన్నాడు. అతడు, "నేను వెంకయ్య స్వామి భక్తుడిని.
గొలగమూడి పోయి వస్తుంటాను అన్నాడు. ఆయన ఈ విషయము ఇంతకుముందు 2 సార్లు చెప్పావు కదా, నాకు తెలుసు అంటూ షిరిడి సాయిబాబా వారి ప్యాకెట్ సైజు ఫోటోలు 5 అతని చేతిలో ఉంచి అక్కడ నుండి పంపేశారు. అతనికి వెంటనే మెలకువ వచ్చింది. దాని భావమేమో వెంటనే అర్థం కాలేదు. నాటికి సరిగ్గా 19 రోజుల తర్వాత అతనికి అత్యంత ప్రమాదకరమైన కరెంట్ షాక్ కొట్టి కేవలం సాయి స్వామిగార్ల కృప వల్ల మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. కలలో ఫోటోలు ఇచ్చిన స్వామి, ఆయనిచ్చిన షిరిడి సాయిబాబా ఫోటోలు 5 పంచప్రాణాలు. వారి భక్తులు అన్నగారైన సాయిబాబాను కూడా ఆరాధించాలని వారి భావము. పి. మాధవరావు ఇంజనీర్. కష్టాలలో మనశ్శాంతి లేక కనకదుర్గమ్మను పూజిస్తే ఆమె దర్శనమిచ్చింది. కానీ అతనికి శాంతి కలగలేదు. ఆమె దయ వలన వెంకయ్య స్వామి వారి చరిత్ర దొరికింది. అది పారాయణ చేశాక శాంతి కలిగింది. తర్వాత స్వామివారి 3వ ఆరాధనోత్సవము రోజున సమాధి నుండి నడుము వరకు స్వామి దర్శనమిచ్చి, ఇక్కడేమి చేస్తావు, అందరిలో నన్ను చూడు అన్నారు. కొంతకాలానికి అతనికి గుండె నొప్పి వచ్చింది. మందులు పని చెయ్యలేదు. దానిని తగ్గించి తన సమయము ధ్యానంలో గడిచేలా చేయమని స్వామి సమాధి వద్ద ప్రార్థించాడు. ఇల్లు చేరాక 15 రోజులు అతనికి రక్త విరోచనాలై గుండె నొప్పి తగ్గిపోయింది. ఒకసారి కలలో లక్ష్మీనారాయణుని దర్శనము కూడా అయ్యింది. ఆగస్టు 1985లో ఒక రాత్రి సాయిబాబా కలలో కనిపించి, గది లోపల శుభ్రంగా ఉన్నది, పైన బూజు ఉన్నది, శుభ్రం చేస్తే గదిలోకి వస్తాను అన్నారు. అప్పటి నుండి అతడు ఆధ్యాత్మిక చింతనలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. వైద్యులు సుధాకరుకు విపరీతమైన రక్తపోటు ఉండేది. ఆయన పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బు చేస్తుందని, జీవితాంతము ఉప్పు కారం తినకుండా మందు తీసుకుంటూ ఉండాలని డాక్టర్లు చెప్పారు. అట్టి పరిస్థితులలోనే అతడు సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అవధూత లీల చదివి స్వామి సమాధిని దర్శించి అచ్చట నిద్రించేశాడు. ఒకనాటి రాత్రి అతనికి ఒక మిత్రుని ఇంట్లో ఒక సాధువుకు తీర్థమిచ్చినట్లు కల వచ్చింది. తెల్లవారుజామున నిద్ర లేచి వెడుతుంటే ఇతని భార్యకు ఆకాశంలో పడమర వైపున ఎర్రని పెద్ద కాంతిపుంజము దర్శనమిచ్చింది. నాటి నుండి క్రమేణా అతనికి ఆరోగ్యం చేకూరింది. జి.వి. రమణమూర్తి. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేసి ఎన్నో దివ్యానుభవాలతో పాటు సాయిబాబాకు స్వామికి భేదము లేదన్న అనుభవాలు కూడా పొందాడు. అతడికి ఒక సమస్య గురించి సందేశము అవధూత లీల తెరవగానే లభించటంతో ఆ గ్రంథం పారాయణ చేశాడు. తర్వాత అతనికి గల గ్రహబాధ తొలగించుకోవటానికి జొన్నవాడ వెళ్ళాడు. నాటి రాత్రి కామాక్షమ్మ, మల్లికార్జునుడు స్వప్నంలో మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని చెప్పారు. మెలకువ రాగానే, నీవు 3 రోజులు నా దగ్గర ఉండాలయ్యా అని స్పష్టంగా వినిపించింది. అతడు గొలగమూడి దర్శించినాడు. నాటి రాత్రి 10 గంటలకు అతని కాళ్ల వద్ద షిరిడి సాయి, వెంకయ్య స్వామి చెరోవైపు నిలబడి అతని వైపు చూస్తూ రా బయటకు అన్నారు. అతనిలో నుండి ఆకుపచ్చని చీర ధరించి రవిక లేని ఒక
వికటరూపిణి బయటకు వచ్చి, ఇతనిని విడిచి ఎక్కడకు పోగలను, ఇంకెవరినైనా చూపండి, పోతాను అన్నది. వెంటనే సాయిబాబా చేతిలోని సటకాను స్వామి తీసుకుని ఆమె మెడ మీద పెట్టి నెట్టారు. ఆమె కరెంటు సోకినట్లుగా అరచిపోయింది. నాటితో అతడి గ్రహబాధ తొలగిపోయింది. తర్వాత అతడు తన టీ కొట్టు అమ్మాలనుకుంటుంటే సాయి కలలో కనిపించి, అమ్మేస్తే ఏమి తినాలనుకుంటున్నావు అన్నారు. అతడు వినకుండా కొట్టు మూసేసి కష్టాల పాలయ్యాడు. అన్నానికి కూడా కష్టమయ్యింది. తర్వాత అతని భార్య గర్భవతిగా ఉండగా కలలో స్వామి నా దగ్గరకు రా, చల్లనవుతుంది అని చెప్పారు. అతడు అశ్రద్ధ చేస్తే ఆమె గర్భంలోనే పిండం చనిపోయి ఆమెకు ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. అతడు బాబాను ప్రార్థిస్తే ఆయన కలలో ఆమె గుండెపై హస్తముంచాక ఆమె గండం గడిచింది. ఒకరోజు కలలో ఊరి వెలుపల స్థలము చూపి బాబా దానిని కొనమన్నారు. అది వ్యాపారానికి అనువైన స్థలము కాదని అతడనుకుంటుంటే కలలో స్వామి కనబడి, నీకా స్థలం వద్దయ్యా, ఆయనకు చెప్పి మరో స్థలం చూపిస్తాలే అన్నారు. తర్వాత మరొక రోజు ఇద్దరు స్వప్నంలో మరొక స్థలం చూపి కొనమన్నారు. ఆ స్థలం గల ఆసామి మొదట ఇవ్వనని, తర్వాత 40,000 ఇస్తే తర్వాత రిజిస్టర్ చేస్తానని చెప్పి డబ్బు తీసుకుని చాలా కాలం రిజిస్టర్ చేయలేదు. అందరూ మోసపోయామన్నారు. కానీ అతడు ఈ స్వాములను నమ్ముకుని నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాటి ఉదయము ఆ స్థలము అమ్మిన ఆసామి వచ్చి స్థలం రిజిస్టర్ చేశాడు. కంటేపల్లి సుబ్బమ్మ మార్చి 1986లో స్వామి సమాధి మందిరం దగ్గర నిద్ర చేస్తున్నది. రాత్రి 2 గంటల ప్రాంతములో లఘుశంకకని వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు పక్కన స్వామి నిలబడి కనబడ్డాడు. ఆమెకు నోరు పెగలలేదు, కానీ చేతులు జోడించి నిలబడింది. ఇంతలో తూపిలి అనసూయమ్మ కూడా నిద్రలేచి వచ్చింది. ఆమెతో సుబ్బమ్మ, నాకు కళ్ళు సరిగా కనిపించవు, ఆయన స్వామియేనా అంటూ చూపించింది. అనసూయమ్మ స్వామియే, సందేహము లేదు అంటూ నమస్కరించింది. ఇంతలో మరొక నెల్లూరు వాస్తవ్యురాలు కూడా వచ్చి నిలబడిపోయింది. స్వామికి నమస్కరించింది. ఇంతలో శ్రీ స్వామి సాయిబాబా లాగా మారిపోయారు. ఒకే సమయంలో సుబ్బమ్మ గారికి సాయినాథుడు గాను, మిగిలిన ఇద్దరికి స్వామిగాను 5 నిమిషాల పాటు దర్శనమయ్యింది. అటు తర్వాత ఆ పక్కగానున్న సమాధుల వైపు నడచి స్వామి అదృశ్యమయ్యారు. అంతసేపు ఆ ముగ్గురు మంత్రముగ్ధులై నిలబడిపోయారు. కానీ ఎవరినీ నిద్ర లేపలేకపోయారు. స్వామి మహాసమాధి చెందినప్పుడు తాళ్ళూరి శ్రీనివాసులు 25 రూపాయలకు ఆటోరిక్షా మాట్లాడుకొని మేళం వాయించటానికి గొలగమూడి చేరాడు. డ్రైవరు ఆశ్రమము వారితో అబద్ధం చెప్పి 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఆటోరిక్షా అకారణంగా ఆగిపోయి ఎంతవరకు కదల్లేదు. ఆటోవాడు చెంపలేసుకున్న మరుక్షణం అది కదిలింది. సాయి సహోదరాయ నమః, శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 13. నాటికి నేటికి ఏనాటికి. శ్రీ దత్తాత్రేయుడు చాతుర్యాగావతారం అంటే
మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు. దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాలలో 4 యుగాలలోనూ ఉంటారు.